అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో అభివృద్ధిని చూడలేక ఎమ్మెల్యే శిరీషపై మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని టీడీపీ నాయకులు తెలిపారు. గంగాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షుడు పాము అర్జున్ మాట్లాడుతూ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చేసే అభివృద్ధి పనులకు చూసి ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఎమ్మెల్యే శిరీషాదేవిపై లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలని, లేని పక్షంలో తగు మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తీగల ప్రభ, ఎంపీటీసీ ఆదినారాయణ, భానుప్రకాష్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అసిస్టెంట్కి కూడా తేడా లేకుండా మీరు మాట్లాడారు. అగ్రికల్చర్ ఆఫీసర్ని మీరు అరెస్ట్ చేశారు, స్టేషన్లో కూర్చోబెట్టారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. స్టేషన్లో కూర్చోబెట్టింది అగ్రికల్చర్ అసిస్టెంట్ అమ్మ. అతను ఒక గ్రామాతుడి కంప్లైంట్ ద్వారా ఎస్ఐ గారు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అదేదో కరప్షన్ చేసాడట. అది కూడా తెలుసుకోకుండా అంత జ్ఞానం లేకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారంటే మరి 5 సంవత్సరాలు మీరు ఎమ్మెల్యే ఎలా చేశారో కూడా ఇప్పుడు అర్థమవుతూ ఉంది. మరి పరిపాలన విషయంలోనికి వస్తే మరి మీరు ఆ రోజున ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి ఇస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఒక్కరికే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు, మా ఎమ్మెల్యే గారు చెప్పిన మాట ప్రకారంగా ఇంట్లో ఎంతమంది ఉన్నా 5 కన్నా ఎక్కువ ఉన్నా మరి ప్రతి మనిషికి కూడా ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇవ్వడం జరిగింది. అలాగే రేపు అన్నదాత సుఖీభాయ్ ఇవ్వడం జరుగుతుంది. మరి అలాగే రోడ్లు ఏవైతే ఉన్నాయో గాలికి వదిలేసి పరిపాలన చేసినటువంటి 5 సంవత్సరాలు మీరు పాడు చేసిన రోడ్లన్నీ కూడా వెంటనే మరి 1,67,00,000 రూపాయలతో మరి రోడ్లన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. మరి ఒక్క రోడ్డు కూడా గుంత లేకుండా ఈరోజు ఏజెన్సీలో బ్రహ్మాండంగా అభివృద్ధి సాగుతూ ఉంది. మరి రైతుల పట్ల కానీ మరి మీరు ప్రజల పట్ల కానీ ఏనాడు కూడా పరిపాలన విషయంలో పట్టించుకోకుండా పదే మిరియాల శిరీషాదేవి గారిని మీరు అంటా ఉన్నారంటే మీకు పని లేదు. పని చేసేవాళ్ళు చూసి హస్సి ఈ రోజున అభివృద్ధి కార్యక్రమంలో ఏజెన్సీ అంతా ఎదరికెళ్తా ఉంటే మీరు తట్టుకోలేక, జీర్ణించుకోలేక మిరియాల శిరీషాదేవి గారు ఏదో చేశారని చెప్తా ఉన్నారు. చేసింది మీరు. ఏ ఫ్రాడ్ అయితే చేశారో ఆ ఫ్రాడ్ అంతా కూడా ఈ రోజున ఉదయభాస్కర్ ప్రజలకు రానీరు. ఖచ్చితంగా ఇది మాత్రం జరిగే పరిస్థితి అమ్మా. నువ్వు ఆ లక్క మాట పరిమితం అయిపోయి మేడ్చల్ జిల్లా